హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిషి తాగిన మత్తులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెనకాలన్న జగదాత్రి కేదార్లు టెన్షన్ పడుతూ ఫాలో అవుతూ ఉంటారు. నిషిని ఆపడానికి జగదాత్రి నిషి నిషి అని అరుస్తున్నా కూడా నిషి వినకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కేదార్ టెన్షన్ పడుతూ తాగిన మత్తులో నిషి డ్రైవింగ్లో ఏం చేస్తుందో జగదాత్రి అని అంటూ ఉండగా జగదాత్రి కూడా టెన్షన్ పడుతూ కాస్త స్పీడ్గా వెళ్ళు, నిషి కారుని అడ్డం పెడదాం అని జగదాత్రి అనగానే అలాగే అంటూ నిషి కార్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కేదార్. కానీ లాభం ఉండదు. వెనకాల ఫాలో అవుతున్న కార్ని గమనించి వాళ్ళ రూట్లో కాకుండా వేరే రూట్లో నిషి వెళ్తూ ఈ నిషితోనే కార్ రేసా అని అనుకుంటూ ఇంకా స్పీడ్ని పెంచుతుంది నిషి. ఇక వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో టెన్షన్ పడుతూ నిషిని ఫాలో అవుతూ ఉంటారు జగదాత్రి కేదార్. ఇక స్పీడ్గా వెళ్తున్న నిషి ఒక చోట ఒక ఆవిడని గుద్దేస్తుంది. కారు గుద్దిన ఆవిడ అక్కడికక్కడే పడిపోతుంది. తల పగిలి రక్తం కారుతూ ఉంటుంది. దాంతో నిషి కిందికి దిగి నాడి చెక్ చేస్తూ శ్వాస చూసేసరికి శ్వాస ఆగిపోతుంది. ఇక దాంతో నిషి కుప్పకూలుతుంది. చచ్చిపోయింది, నేనే చంపేశానా, నేను చంపేశాను అని అనుకుంటూ తేరుకొని ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకొని అక్కడ రక్తం పడిన చోట మట్టి కప్పేసి సాక్ష్యాధారాలు లేకుండా చేసి ఆ బాడీని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది నిషి. ఇక అక్కడికి జేడీ కేడీ వస్తారు. అక్కడ రక్తపు వాసన చూస్తూ పడిపోయిన చెప్పుని సాక్ష్యాధారాలుగా కలెక్ట్ చేసుకుంటారు. ఇంటికి వెళ్ళిన నిషి తల మీద నీళ్లు కొమ్మరించుకుంటూ ఉంటుంది. ఆ కేసులో నిషిని జేడీ ఫైండ్ అవుట్ చేసి అరెస్ట్ చేయగలదా, నిషి తప్పించుకోగలదా, నిషి అరెస్ట్ అవుతుందా, రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.